హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక 13వ వారంలో డే 1 అంటే సోమవారము జరిగిన నామినేషన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను. అసలు ఇన్ని రోజులు మన కంటెస్టెంట్లో ఈ ఫైర్ ఏది, ఈ జోష్ ఏది అంతా ఏమైపోయింది అమ్మా అన్నట్టుగా ఆడారు మామ. నిజంగా చెప్పాలంటే కనుక ఒక్కొక్కళ్ళు అబ్బా టాప్ 5లో నేను ఉంటానంటే నేనుంటా, టాప్ 5లో నేను ఉంటానంటే నేనే ఉండాలని చెప్పి ఒక్కొక్కళ్ళు విజృంభణ చేశారనమాట. అక్కడ ముందే బిగ్ బాస్ అయితే కనుక గిల్లి వదిలేశారనమాట. మనోళ్ళు అయితే కనుక అని చెప్పి ఆడారనమాట. కీ బొమ్మని ఎలా కీ ఇచ్చేసి వదిలేస్తే బొమ్మని ఎలా ఆడి చూసారు, అలా ఆడారనమాట. బిగ్ బాస్ అయితే కీ ఇచ్చారు. ఈ వీక్లో అందరికీ చాలా సీరియస్ వార్నింగ్ అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పిన వర్డ్స్ ఏవైతే వాళ్ళందరూ మైండ్లో పెట్టుకొని ఇక మనం అయితే కనుక ఈ 3 వీక్స్ మనం ఖచ్చితంగా ఆడాలి, మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పి మైండ్లో అనుకొని మన లేదు, ఫ్రెండ్ లేదు, ఏం లేదు, తొక్క లేదు, తొడగరాలేదు, ఏదైనా సరే మనం ఇక్కడ ప్రూవ్ చేసుకొనే ఇక ఫైనల్ స్టేజ్ వచ్చిందని చెప్పి ఇంతవరకు బాండింగ్స్ రిలేషన్స్తో ఉండి, కానీ సంజన గారు మాత్రం టూ గ్రేట్ అండి. అంత మంచి వర్డ్స్ వాడారు. ఆవిడ ఏం వాడారో డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికైతే ఎంటర్టైన్మెంట్ నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడతాం. ప్రతి ఒక్కరి గురించి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఎవరు ఏ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ తనుజా గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఛానల్ చేయకుండా మాత్రం చూడొద్దు, దయచేసి రిక్వెస్ట్. లైక్ మాత్రం కొట్టండి. మీ ఓటు ఎవరికో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ లేట్ చేయకుండా మనమైతే కనుక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు కుట్టుమామ కొట్టాలి, లైకులు కొట్టాలి. కొట్టేశారా? రైట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మన ఇమాన్యుయల్తో స్టార్ట్ అయిందండి. ఎక్స్పెక్టే చేయలేదు ఇమాన్యుయల్తో స్టార్ట్ అవుతుందని చెప్పి. స్టార్ట్ అయిందో ఇమాన్యుయల్ అయితే కనుక ఇద్దరిని నామినేట్ చేశాడు. ఒకటి ధీమాన్ పవన్, 2 రీతు చౌదరి. ఫస్ట్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వీళ్ళకైతే కనుక జరుగుతూనే ఉంది మా బ్లాస్టింగ్, మామూలు బ్లాస్టింగ్ అనమాట. ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ టార్గెట్ రీతు చౌదరి, ధీమాన్ పవన్ టార్గెట్ ఇమాన్యుయల్, రీతు చౌదరి టార్గెట్ ఇమాన్యుయల్. ఇలాగే వీళ్ళైతే కనుక ఫైట్ చేసుకుంటానే ఉన్నారు. అండ్ లాస్ట్ వీక్లో జరిగిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ రిలేటెడ్గా పెట్టారనమాట. ఆ పాయింట్స్ ఏంటో డీటెయిల్గా చెప్తాను. మాన్స్టర్ టాస్క్ గురించి మనోడు మాట్లాడాడు. ఆ మాన్స్టర్ టాస్క్ దగ్గర ఏం మాట్లాడాడు, అండ్ లాస్ట్ వీక్లో కెప్టెన్సీ కంటెంటర్లా నన్ను ఉంచుతానని చెప్పి తీసేసాడని చెప్పి రీతు చౌదరి మాట్లాడింది అనమాట. ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్గా నేను చెప్తాను, ఒక స్టెప్ బై స్టెప్. ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, అక్కడ స్కిప్ చేయదు మామ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్ స్టాప్ చేసింది అండ్ మనసులో రీతుని తీసేయాలని చెప్పి ఉందని చెప్పి అన్న మాట మీద చేశాడనమాట మా మెయిన్ అయితే కనుక. సో దివ్యాకి ఇద్దాం అనుకున్నాడంట, లాస్ట్కి కళ్యాణ్ ఉన్నాడని చెప్పి అన్నాడు ఇమాన్యుయల్ అయితే కనుక. రీతుకి ఇస్తే కళ్యాణ్ని పొడిచిద్దాము అనేసి నేను రీతుకి ఇవ్వలేదని చెప్పి చెప్పాడనమాట. ఇక్కడ మెయిన్గా ఇమాన్యుయల్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇమాన్యుయల్ అనే ఓడు కళ్యాణ్ని సేవ్ చేయాలి, కళ్యాణ్ అనే వాడిని కెప్టెన్సీ కంటెంటర్లా ఉంచి తను కెప్టెన్సీ చేయాలని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ రీతు అవ్వడానికి లేదు, డీమాన్ అవ్వడానికి లేదు. వాళ్ళ ఇద్దరి ఇప్పుడు రీతుకి ఇస్తే ఖచ్చితంగా ఎక్కడ కళ్యాణ్ని పొడుస్తుంది అని చెప్పి ఆలోచించి తనైతే కనుక దివ్య నిఖితకి ఇవ్వాల. దివ్య నిఖితాని కూడా వేరే వాళ్ళు తీసేస్తారనమాట. సో అలా జరిగిందనమాట. బట్ ఈ డీమాన్ అనేవాడు ఇమాన్యుయల్ని పరుస్తాడు కదా, ఆ పాయింట్ మీద ఇమాన్యుయల్ కూడా నామినేట్ చేస్తే దాని గురించి డీటెయిల్గా చెప్దాం. సో కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని చెప్పి లేదు నాకు అన్నాడు, కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని ఉందని చెప్పి అన్నాడు అనమాట. సో మెయిన్గా ఇమ్ము, తనుజ, రీతు గురించి ఈ టాపిక్లో డిస్కస్ జరిగింది. కళ్యాణ్ గురించే కెప్టెన్ టాస్క్లో అని చెప్పి చెప్పాడనమాట. దివ్యాకి ఇవ్వమని ఇమ్ము అన్నాడని రీతు ఫీల్ అయిందనమాట. యాక్చువల్లీ ఇమాన్యుయల్, తనుజ ఒక చోట మాట్లాడుకుంటారనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే డిస్కషను, ఇమాన్యుయల్ అన్నాడు కత్తి దివ్యాకి ఇవ్వండి అని చెప్పి చెప్పాడంట. అంటే దివ్య కత్తిస్తే ఎవరిని పడుతుంది, కళ్యాణి పడదో, డీమాన్ పడదో, ఖచ్చితంగా రీతు చౌదరిని పొడి చేస్తుంది అనమాట. సో అప్పుడు ఎవరు ఉండడానికి హౌస్ ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రాబిలిటీ ఏంటంటే మెయిన్గా దివ్య నిఖితకి రీతు చౌదరి పడట్లేదండి. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్లో కూడా వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ రివెంజ్ నామినేషన్స్ అయితే వేసుకున్నారనమాట. సో వీళ్ళిద్దరికైతే క్లాష్ ఉంది. స్టిల్ లాస్ట్ వీక్లో కూడా వెళ్ళేటప్పుడు కూడా బరాబర్ ఆడతా, నేను ఆడతా, నువ్వు దమ్ముంటే నాతో ఆడని చెప్పి దివ్య ఓట్స్ చెప్పింది. అవి కూడా బాగానే ఉన్నాయి. సో రీతు ఏమో నన్ను తీయాలని అనుకున్నాడు ఇమాన్యుయల్, బట్ నేను అలా అనుకోవాలా, కళ్యాణ్ గురించి మెయిన్ అన్నాడు అనమాట. సో దివ్య కాలు కూడా బాగాలేదు అప్పుడైతే కనుక, మరి తనకెందుకు ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు అంటారు అనమాట. అండ్ దివ్యాని లాస్ట్ వరకు ఉంచుదాం అనుకున్నాం అనేసి తను ఇమ్ము డిస్కస్ చేశారని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే దివ్యాని లాస్ట్ దాకా ఉంచుదామని చెప్పి నువ్వు అనుకున్నావు, నన్ను తీసేయాలనుకున్నావు, దివ్యాకి అది ఇచ్చేసి నన్ను తీసేయాలనుకున్నావు. ఇదే రిపీటెడ్ ఇదే రిపీట్ అవుతుంది.
నువ్వు కళ్యాణ్ లాస్ట్ వరకు ఉంటాను అనేసి మళ్ళీ దివ్యకి కత్తి ఇద్దాం అనుకున్నావు. రీతు ఏమో దివ్యకి కత్తి ఇద్దాం అనుకోలేదు, మళ్ళీ ఎవరికి ఇద్దాం అనుకున్నావు అని చెప్పి అడిగిందనమాట. నువ్వు రీతకి ఇవ్వాలనుకోలేదు, నువ్వు నాకు ఇవ్వాలనుకోలేదు, దివ్యకి ఇవ్వాలనుకో. అక్కడ ఉంది ఎవరు ఇంకా, కళ్యాణ్, డీమాన్ పవన్ తనే. సో వాళ్ళిద్దరికి ఎలాగో డీమాన్ పవన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు, ఎందుకంటే కదా తను ఖచ్చితంగా కళ్యాణ్కి తీసేస్తే మళ్ళీ ప్రాబిలిటీ ఎక్కువగా వేరేలా ఆట అనేది ఎక్స్పెక్ట్ ఉంటుంది కాబట్టి. సో మెయిన్గా దివ్య అంటుంది రీతు అయితే కనుక దివ్య గురించే తనైతే కనుక ఫ్రస్ట్రేటెడ్ అయ్యింది, అది మాత్రం డ్యామ్ షూర్. కత్తి నాకు కావాలి అందంట రీతు. మరి ఆ టైంలో అయితే కనుక నేను ఆలోచించి చెప్తానని చెప్పి రిమాండ్లో అయితే కనుక చెప్పాడు. ఈ పాయింట్స్ మీద అయితే కనుక రిపీట్ అవుతానే ఉంది. సో ఇక్కడ రీతు మళ్ళీ రెబల్ టాస్క్ గురించి తెచ్చిందనమాట. రెబల్ టాస్క్ గురించి, సో రెబల్ని తీసేస్తా అని చెప్పి పాయింట్ చెప్పాడు కదా నువ్వు, మరి అప్పుడు అలా ఆలోచించుకుంటే నువ్వు గేమ్ గురించి ఆలోచించాల తోపు మరి కంటెస్టెంట్ అయితే నువ్వు ఆ రోజు డిమాండ్ పవన్ ఎందుకు తీసా అని చెప్పి పాయింట్ మళ్ళీ ఇలా వచ్చిందనమాట ట్విస్ట్. మధ్యలో తనుజ ఎంటర్ అయ్యారనమాట. ఇక్కడైతే కనుక నమ్మొచ్చో అన్న మాటని పట్టుకొని రుద్దుతున్నావు, ఇమ్ము ఆ మాటకి ఎందుకు అన్నావు అని చెప్పి అంటుందన్నమాట రీతు. మరి అక్కడ నిన్ను నమ్మొచ్చా, మరి ఇక్కడేమో నువ్వు నమ్మొచ్చా అని చెప్పి నువ్వు ఎలా అడుగుతున్నావు అని చెప్పి చెప్పిందనమాట. సో అలా నా భయం నాది, నువ్వు ఇమాన్యుయల్కి నీకు ఇస్తే నువ్వు ఎక్కడ కళ్యాణ్ని పొడి చేస్తావేమో అని చెప్పి నా భయం నాది అని చెప్పి మనోడైతే చెప్పాడు. సో ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తావు ఇమాన్యుయల్, నువ్వు అట్లా చెప్పొద్దు, అట్లా ఉండకని చెప్పి రీతు చౌదరి అయితే కూడా పాయింట్స్ మీద పెట్టింది, బాగానే ఉంది ఇక్కడ దాకా. అండ్ నేను ఆ మాట ఇవ్వాలా అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తాను అనమాట. నేను 100% నీకు మాట ఇవ్వలేదు, నేను మాట ఇవ్వనప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి, నేను నా ఆట నేను ఆడుకుంటాడు. అలాగే కానీ కెప్టెన్సీ కంటెంటర్లు నేను చూడాలనుకున్న పర్సన్, కెప్టెన్ అవ్వాలనుకున్న పర్సన్ నేను రిస్క్లో పెట్టి నేను కత్తి నీకు ఎలా ఇస్తా అని చెప్పి ఇమాన్యుయల్ మంచిగానే ఫైట్ చేశాడు, బాగానే ఉంది. ఇక్కడ పాయింట్ నెంబర్ 2, డీమాన్ పవన్. ఫస్ట్ అనుకున్నాను ఎక్స్పెక్టేషన్, అసలు నామినేషన్ స్టార్ట్ అయినప్పుడే అనుకున్నా ఎవరెవరికి పడకూడదో ఎవరెవరికి పడిద్దో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళకే పడిపోయింది మామ. డీమాన్ పవన్ వచ్చాడనమాట, బరిలోకి వచ్చాడు డీమాన్ పవన్. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను అనుకోలేదు నువ్వు నన్ను కొడతావు, నేను ఆల్రెడీ నువ్వు ఆ పాయింట్ చెప్పేసి అయిపోయింది లాస్ట్ వీక్లో అనుకున్నా. బట్ ఎప్పుడైతే డీమాన్ పవన్కి కత్తి ఇచ్చిన తర్వాత మనోడైతే కనుక వచ్చి మన ఇమాన్యుయల్ని పొడిచాడో స్ట్రక్ అయిపోయాడు అనమాట. ఇమాన్యుయల్ అయితే కనుక ఇట్లా ఆలోచించుకుంటున్నాడు, ఏంటో తను అయితే కనుక ఆలోచించుకుంటాను, ఇలాగే ఆలోచించుకుంటున్నాడు. అది చూసి పిచ్ అయిపోయింది, పొడిచేశాడు అనమాట. పొడిచేశాడు అసలు నిజంగా. అప్పుడు నేను యాక్చువల్లీ ప్రోమోలో కూడా నేను చూశాను, అంత ఎక్స్పెక్ట్ చేయలే. బియాండ్స్ వెళ్ళిపోయి అసలు అనుకోని దానికి కూడా చేస్తే ఎలా ఉంటుంది, నిజంగా అన్న అని చెప్పి తిరుగుతాడు, తమ్ముడు అని చెప్పి అంత ప్రేమగా ఉంటాడే. చెప్పొచ్చు కదా అట్లీస్ట్ ఈ టైంలో కూడా తను సేఫ్ గేమ్ ఆడుతాడు, అంటే తనకి బాండింగ్స్ ఇంపార్టెంట్ అనమాట. రీతు చౌదరిని చేయకుండా ఇటు పక్క ఇమాన్యుయల్ని చేశాడు. అక్కడ ఇమాన్యుయల్ కూడా అడుగుతాడు అనమాట, ఇంతమందిలో ఎవరు కనిపించలేదు, నేనే కనిపించాను అని చెప్పి లాస్ట్ వీక్లో అయితే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో తను తీసేసిన విధానం అడుగుతాడు. తను అప్పుడే డిసైడ్ అయిపోయాడు రీతు చౌదరిని డీమాన్ పవన్ ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు ఇంకా అని చెప్పి. అందుకనే తనుజాతో చేతులు గడిపాడు ఇమాన్యుయల్ కదా. బట్ ఇమాన్యుయల్కి తెలియని సీక్రెట్ ఏంటంటే కదా, తనుజాకి దొంగ దెబ్బ తీస్తే మైండ్ బ్లాక్ అయిపోతే అది గేమ్ స్ట్రాటజీ, వీటిని తప్పడానికి లేదు తనుజా గారు అయితే కనుక. సో కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో చెప్పిన రీజన్స్ ఏంటంటే కనుక నాకు నచ్చలేదు అన్నాడు అనమాట ఇమాన్యుయల్. పెట్టిన పాయింట్స్ ఏదైతే నచ్చలేదు అని చెప్పాడు అనమాట. రెబల్ టాస్క్ గురించి కూడా మాట్లాడాడు అనమాట. ఇక్కడైతే కనుక మాన్స్టర్ గేమ్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ చేస్తా అన్నాడు, సపోర్ట్ చేయలేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట మన డీమాన్ అయితే కనుక. అండ్ ఇమ్ము అక్కడ బాగా ఫీల్ అయ్యాడు మెయిన్గా అయితే కనుక వచ్చి సడన్గా పడేసరికి. డీమాన్ పవన్ బ్లూ టీం కోసం ఓకే చెప్పావా ఇమాన్యుయల్ అడుగుతున్నాను. డీమాన్ పవన్ అయితే ఈ బ్లూ టీం కోసం ఓకే చెప్పావా అని చెప్పి, అది టీమ్ గేమ్ కాదు కదా, నువ్వు ఎందుకు తన గురించి ఆడావు, ఎందుకంటే కనుక తను రెడ్ గేమే బట్ అది టీమ్ గేమ్ కాదు, టీం గురించి ఆడాలే కానీ నువ్వు టీం గురించి ఆడకుండా ఒక పర్సన్ గురించి ఎందుకు ఆడావు అని చెప్పి చాలామంది మాట్లాడారు ఆ పాయింట్ మీద అయితే కనుక. ఈవెన్ భరణి మాట్లాడారు, దాని తర్వాత తనుజ మాట్లాడింది, ఇమాన్యుయల్ మాట్లాడాడు, చాలామంది మాట్లాడారు, కళ్యాణ్ కూడా మాట్లాడాడు అనమాట. సో టీం కోసం ఆడలేదు అన్నాడు అనమాట డీమాన్ అయితే కనుక. రీతుని గెలిపించడానికి ఆడాడని చెప్పి మనోడు అయితే పాయింట్స్ చెప్పాడు. సో వాళ్ళకి మెయిన్ రీతు అండ్ ఇమ్ము డీమాన్ వాళ్ళ మధ్య డిస్కస్ అయితే బాగా నడిచింది అనమాట. ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఇద్దరికి సపోర్ట్ చేస్తా అని చెప్పి అన్నారనమాట. కళ్యాణ్ డీమాన్ బ్లూ టీం కోసం ఆడుతున్నారు అనేసి డీమాన్ అయితే కనుక అన్నాడు అనమాట. కళ్యాణ్ డీమాన్ ఇద్దరు బ్లూ టీం కోసం నా మీద డిపెండ్ అయ్యా అన్నాడు అనమాట. సో ఆ మాట మాత్రం అనమాకరా నువ్వు, ఆ మాట మాత్రం అసలు అనొద్దు, నా మీద డిపెండ్ అయ్యని చెప్పి మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దని చెప్పి కళ్యాణ్ కూడా టీమ్ గేమే ఆడాడని చెప్పి చెప్తాడు అనమాట డీమాన్ అయితే కనుక. మధ్యలో తనుజా వచ్చిందనమాట, డీమాన్ మీద సీరియస్ అయ్యింది. కళ్యాణ్ మాట వచ్చిందో లేదో బర్రని పరిగెత్తుకుంటూ వచ్చారు మన తనుజా గారు అయితే కనుక. సో డీమాన్ ఏమో టైం ఉన్న అసలు ఆ రోజు అయితే కనుక యాక్చువల్లీ డీమాన్ పవన్ ఒక మాట చెప్తున్నాను, డీమాన్ పవన్ మిస్టేక్ ఏంటంటే కనుక 7 వీక్స్ నుంచి నాకు అవకాశం రాలేదు, 7 వీక్స్ నుంచి నాకు కెప్టెన్సీ కంటెంటర్ రాలేదు,
నా గురించి వచ్చినా కూడా ఇమాన్యుయల్ చెప్పట్లేదు, తనుజాకి అవకాశం ఇచ్చారు, భరణి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు అని అనుకున్నోడివి ధీమాన్ పవన్ నువ్వు. మరి ఇప్పుడు నిన్ను ఆ ఏదైతే మాన్స్టర్ టాస్క్లో నిన్ను రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఆడిన గేమ్లో నీకు సపోర్ట్ చేస్తే నువ్వేం చేసావు? నువ్వు కెప్టెన్సీ కంటెంటర్లో నువ్వు గెలవకుండా నీ గురించి నువ్వు ఆడుకోకుండా నువ్వు రీతు చౌదరిని సపోర్ట్ చేయడం ఎంత మాత్రం సబబు అని చెప్పి అందరూ ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ టీం అయితే కనుక అలా అయిపోయింది. ఇంకా ఫైనల్గా నేను రీతు కోసం ఆడానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. నేను రీతు గురించి ఆడాను, ఎందుకంటే కనుక తను నన్ను కెప్టెన్సీ కంటెంటర్లా ఫస్ట్ అయితే కనుక నన్ను కెప్టెన్సీ కంట్రోల్ చేయడానికి తను సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు సపోర్ట్ చేశాను చెప్పి తను ఒప్పుకున్నాడు. ఓకే, తన రీజన్స్ కూడా జెన్యూన్ ఉన్నాయి. మళ్ళీ రెబల్ టాస్క్ గురించి అన్నీ మాట్లాడారనమాట. వాటర్ టాస్క్, రెబల్ టాస్క్, అది టాయ్స్ టాస్క్ అన్నీ మాట్లాడుకుంటే అన్ని టాస్కుల్లో ప్రీవియస్ అన్నీ పురాతన అన్నీ చెప్పి తవ్వుకుంటా వచ్చారనమాట. అది అక్కడితో అయిపోయింది. సెకండ్ నామినేషన్స్ వచ్చేసి భరణి గారు ఒక పాయింట్ చెప్పారు. సంజన గారి గురించి నామినేట్ చేశారు భరణి గారు. సంజనాకి నామినేట్ చేశారు, దాని తర్వాత ధీమాన్ పవన్ని నామినేట్ చేశారనమాట. సో ఈయన ఏ పాయింట్ మీద నామినేట్ చేశారో చెప్తాను చూడండి. సింపుల్ పాయింట్సే బట్ సీరియస్ పాయింట్స్. ఏదైతే లాస్ట్ టైం సంజన గారు మన భరణి గారి యొక్క టాబ్లెట్స్ చేస్తారు కదా, ఆ టాబ్లెట్స్ తీసేసి దాచేశారు. ముందే చెప్పారంట భరణి గారికి, అన్న నేను చెప్తున్నా అన్న కదా ముందే మార్నింగ్ చెప్పా. ఆ పాయింట్ చాలా బలంగా అనిపించిందంట. సో ప్రాంక్స్లో ఉన్నారు అంట ఆవిడైతే కనుక మెయిన్గా. సో అండ్ సంజన ముందే చెప్పారంట, సో ఫన్ చేస్తా అనేసి భరణి గారితో. అండ్ నైట్ పెట్టారంట, బాటిల్స్ మొత్తం తీశారు. అండ్ అది భరణి సీరియస్ అయ్యాడు అన్నమాట. రైట్ ఏంటి మా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్, భరణి గారి టాబ్లెట్స్ దాచేస్తారండి సంజన గారు అయితే కనుక. ఎస్పెషల్లీ దాచేసిన వాళ్ళు ఆయన వేసుకునే ముందైనా అట్లీస్ట్ ఇవ్వాలే కానివ్వండి, ఇవ్వకుండా కొన్ని పెట్టేసి మెగ్నీషియం, దాని తర్వాత ఆయన ఏదైతే గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉన్నాయో ఆయన కొంచెం నీరసం రాకుండా వేసుకునే ట్యాబ్లెట్స్కి ఆవిడ తీసేసుకుంటే ఆవిడ హెల్త్కి సడన్గా ఎవరన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు చూపిస్తారు? సో అది కూడా ఆలోచించాలి కదా. మీకు నా హెల్త్ అంటే అంత హ్యూమర్ లేకుండా ఉందా అని చెప్పి భరణి గారు అయితే కనుక సంజన గారు నామినేట్ చేశారు. దానికి ఆవిడ యాక్సెప్ట్ చేశారు. తర్వాత ధీమాన్ పవన్ సెకండ్ నామినేషన్ అయితే కనుక భరణి గారికి. సో పవన్ గేమ్లో స్ట్రాంగ్గా ఉంటాడు, బట్ తన గేమ్ తను ఆడటం లేదు, మెంటల్గా వీక్ అయ్యాడు. ఓల్డ్ ధీమాన్ బ్యాక్ రావాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ సెలబ్రిటీ వచ్చాక ధీమాన్ మాట్లాడిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మళ్ళీ కోపం తగ్గించుకొని అనేసి అందరూ అన్నారని చెప్పి కళ్యాణ్తో గొడవ. రైట్, ఇక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్తో జరిగిన గొడవ ఏదైతే ఉందో కోపం బాగా పెరిగింది కదా, కోపం తగ్గించుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది నువ్వు విని వేరేలా టాలరేట్ అవ్వని చెప్పారనమాట. అండ్ సోహెల్ రీతుతో కొంచెం క్లోజ్గా ఉన్నాడుగా, అతనితో తప్ప నేను అందరితో మంచిగా మూవ్ అయ్యాను అని చెప్పాడనమాట. బట్ ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అతనైతే కనుక వెళ్ళి ఆకాశంలో చూసి ఇలాగే ఆలోచించుకుంటా ఉంటుంటే ఏంటి ఎక్కడ ఇంత స్ట్రాంగ్ ఏది, ఆ స్ట్రాంగ్నెస్ లేదు, మళ్ళీ తన ముందులా ఆడాలి అని చెప్పి భరణి గారు అయితే కనుక తను ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేశారు. పైకి చూస్తున్నా నీ ఫేస్ నాకు కనిపిస్తుంది కానీ నీళ్ళలో నాకు రాము ఫేస్ కనిపిస్తుంది అని చెప్పి పని చేశారనమాట. అక్కడ అయితే భరణి గారు ఈ మధ్య కొంచెం ఫన్స్ చేయడం, కామెడీ చేయడం ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే నాకు సార్ కొంచెం ఫన్ చేస్తే బాగుంటాం అన్న మాట దగ్గర నుంచి సో ఈ పాయింట్ చెప్పి నామినేట్ చేశారనమాట. అండ్ ఇదే టైంలో ధీమాన్ పవన్ అయితే సవాల్ చేస్తున్నాడు అందరికీ. నేను చెప్తున్నాను కదండి, నేనైతే కనుక ఈ వీక్ టికెట్ ఫినాల్ కొట్టేది నేనని చెప్పి పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ సంజన పట్టుకుందబ్బా. ఎవరు ఆ పాయింట్ వాడతారు అనుకున్నాను, సంజన వాడారు. ఏంటో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో తర్వాత ఇదంతా వీళ్ళ భరణి గారు నామినేషన్స్ అయిపోయినాయి. థర్డ్ పర్సన్ ఇప్పుడు రీతు నామినేషన్స్. రీతు ఎవరిని నామినేట్ చేసిందో ఖచ్చితంగా గెస్ చేయండి. సుమనని నామినేట్ చేసిందనమాట. సుమనన్న ఎలా నామినేట్ చేసింది చెప్తాను చూడండి. 12th వీక్ కెప్టెన్సీ టాస్క్లో ఏదైతే ఉన్నాయో అప్పుడు అంత ఫైర్ ఏమనిపించలా. నీది ఫైర్ లేదన్నా, నీ గేమ్లో అయితే కనుక అంత ఫైర్ లేదన్నా. లాస్ట్ కెప్టెన్సీ తెలిసి కూడా నువ్వు ఆడలేదు సరిగా అని చెప్పారనమాట. దాని తర్వాత జోవియల్గా జాలీగా చేసావు. సుమనన్న రీతుతో నీకులా అందరికీ ఈజీగా, సుమనన్న ఏమో నీకులా అందరికీ ఈజీగా సెట్ అవ్వదు, నీకున్న సపోర్ట్ ఇక్కడ హౌస్లో ఎవరికి లేదు, నువ్వు బాగా సెట్ అయిందని నీకు అందరూ సపోర్ట్ చేస్తానని చెప్తానమాట. దాని తర్వాత సుమన్ కూడా పర్లా మంచి పాయింట్స్ పెట్టాడరా బాబు అన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. అండ్ ఇక్కడ సుమన్ అన్న ధీమాన్ని కూడా అడిగాడు అనమాట. అక్కడ ఆ రోజు జరిగినప్పుడు అన్న సుమన్ మనం ఆ రోజు ఏమనుకున్నా ఫస్ట్ మనతో ఏముంది రీతు చౌదరి అని చెప్పి అడిగాడు అనమాట. నెక్స్ట్ అయితే కనుక అంత పాయింట్స్ ఏం పెట్టలేదు. నెక్స్ట్ అయితే సంజన గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి నాకు తెలుసు మామ. వీళ్ళైతే కనుక ఏదైతే ఆ రైవరీ నడుస్తుందో ఆ ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్షియల్ అవుతుందో వాళ్ళు ఇక్కడితో తెగొట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే కనుక సంజన గారు ఏంటంటే కనుక ఉడుం పట్టులో పట్టుకుంది.
నేను అందరి ముందు సారీ చెప్పా రితు చౌదరికి, నాకు తను కూడా సారీ చెప్తే హ్యాపీ, నేను వదిలేస్తా అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈగో అనమాట. సారీ చెప్పేదాకా వదల్లా, సారీ చెప్పిందా లేదా అని కూడా చెప్తాను, దాని గురించి వెయిట్ చేయండి. సెకండ్ నామినేషన్ అయితే కనుక సుమనన్న అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ సంజన బ్యాక్ స్టాపింగ్ చేశారన్న మాటని ఇక్కడైతే కనుక చేశారు. సో ఫ్యామిలీ ట్రీ నుంచి కూడా నన్ను తీసేసింది, ఆ మాట కూడా పట్టుకుందాం. ఈ రెండు బ్యాక్ స్టాపర్ అన్న దాంట్లో కూడా ఆవిడనే పెట్టింది. కెప్టెన్సీ కంటెంట్లో సాటర్డే ఎనిమి ఎవరో బ్యాక్ స్టాపర్ ఎవరు అని చెప్పి చెప్తే అక్కడ కూడా బ్యాక్ స్టాపర్ నాకు వెనక మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తుందని చెప్పి సంజన గారు అయితే కనుక రీతు చౌదరి చేస్తారు. నన్ను ట్రీ నుంచి ఫ్యామిలీ ట్రీ నుంచి కూడా తీశారు. ఈ 2 పాయింట్స్ మీద పట్టుకొని రీతు చౌదరి సంజనతో బాగా ఈగోలో పెట్టుకుందనమాట. బూతులు అనేసి అపాలజీస్ మీరు చెప్పలేదు నాకు, నేను అందరి ముందు మీకు చెప్పానని చెప్పి సంజన గారు అంటారన్నమాట. సో సంజన నీకు నాకు వర్మ, దాని తర్వాత వంశ వృక్షం దుష్మని కూడా ఏమన్నా ఉందా? అమ్మో ఈ వర్డ్స్ అసలు అన్బిలీవబుల్. ఈ వర్డ్స్ అయితే కనుక అసలు చూడండి, వంశ వృక్షం దుష్మని ఏమన్నా ఉందా, అసలు మామూలుగా లేదనమాట. నైస్ వర్డ్స్ అనమాట. సబ్ టైటిల్స్ దీని తర్వాత కనుక సబ్స్టిట్యూట్ని ఏమన్నా తీసుకున్నానా, నేను నీతో పాటే ఆడాను కదా, నువ్వు నన్ను ఎందుకు గేమ్ ఆడలేదని చెప్తున్నావు, నాకు సమాధానం చెప్పు, నాకు తెలియాలని చెప్పి ఈవిడైతే కనుక చెప్పారనమాట. సో నేను ఆడుతున్నా కదా, అబ్బాయిలతో పాటే ఏమైనా ఆడుతున్నాను, నేనేమో సబ్స్టిట్యూట్ని ఏమైనా పెట్టుకున్నానా అనేసి ఆవిడ అన్నారు. దాని తర్వాత ఇంకా తనుజ గారు ఏమైనా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారనమాట. ఎందుకు ఇది ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం రీతు ప్లీజ్, ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, కంటిన్యూ చేయండి అని చెప్పి ఆవిడ అన్నారనమాట. సో ఇక్కడతో ఇది ఫుల్ స్టాప్ పెట్టేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి సంజన గారు అనమాట. అక్కడతో రీతు చౌదరి కూడా నామినేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ స్టార్ట్ అయింది తనుజ. ఎక్స్పెక్టే చేయలేదు అసలు, నేను ఇలా జరిగిద్దని చెప్పి నేను కల్లోనే అనుకోలేదు. తనుజ గారు నామినేషన్స్లో ఏంట్రా ఈ పాయింట్స్ ఇలా పెట్టింది ఈవిడ, ఇమాన్యుయల్ అని చెప్పేసి గంట సేపు ఇమాన్యుయల్తో మాట్లాడి వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చాక ఫైనల్గా ధీమాన్ పవన్ అని చెప్పారు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి లిటరల్గా. అయితే నాకైతే కనుక అసలు ఎప్పుడు ప్రతిసారి ఇమాన్యుయల్తో గొడవ పెట్టుకున్న ఈవిడ సడన్గా ఈ చేంజ్ ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఇమాన్యుయల్ కళ్ళు తెరుచుకొని అర్థం చేసుకుంటే బాగుండు, అది పాజిటివ్గా తనకి అవుతుందా నెగిటివ్గా అవుతుందా అని చెప్పి తను అర్థం చేసుకుంటే బాగుండని చెప్పి నా యొక్క సజెషన్. అండ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ చెప్తాను. ఇమాన్యుయల్ తనుజ గారు అయితే కనుక మన ఇమాన్యుయల్ నామినేట్ చేయలేదు, జస్ట్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్లారిఫికేషన్ జరిగిందనమాట. ఇమ్ము దివ్య నీకు ఎప్పటి నుంచి క్లోజ్ అని చెప్పి అడుగుతాను అనమాట. ఫస్ట్ నుంచి ఏం క్లోజ్ కాదు, ఇప్పుడు నేను ఇమ్ము దివ్య చౌదరి వీళ్ళందరూ ఉంటే నా పొజిషన్ నువ్వు ఏమిస్తావని చెప్పి అడిగిందనమాట ఆవిడైతే కనుక. సో నీ లిస్ట్లో దివ్య ఎక్కడ ఉందని చెప్పి, దివ్య ఉందా లేదని చెప్పి అడుగుతారనమాట. ఆ పాయింట్స్ లిటిల్ బిట్ అవి ఏమో ఇక్కడ డిస్కస్ చేయకుండా ఉంటే బాగుండని చెప్పి నేను అనుకున్నాను. బిగ్ బాస్ ముందే చెప్పేస్తే బాగుండదు, అంతా అయిపోయిన తర్వాత డీమాన్ పవన్తో క్లాష్ అయ్యేటప్పుడు చెప్తారనమాట. సో తనుజ ఇమ్ముకి హెల్ప్ చేయలేదా అన్న మాట మీద, నేను ఫస్ట్ నుంచి నీకు హెల్ప్ చేస్తానే ఉన్నా, నువ్వేమో నేను ఎంత హెల్ప్ చేసినా కూడా నాకు సార్ ముందు నేను హెల్ప్ చేయలేదని చెప్పావే కానీ ఏ రోజైనా నేను హెల్ప్ చేశానని నువ్వు చెప్పావా? ఆ మనసులో నేను చాలా మనసులో చేసుకున్నాను అని చెప్పి బడా ఏడ్చేశారు అనమాట. తనుజ గారు కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ తెలిసిందే కదా. నిజంగా చెప్పాలంటే ఇది జెన్యూన్గా జరిగింది, పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. నువ్వు ప్రతి దానిలో టాస్క్ చేస్తారో చెప్పి ఆవిడ కూడా మాట్లాడింది అనమాట. బెడ్ టాస్క్ గురించి ఎత్తారు, లైట్ టాస్క్ గురించి. ఆ రోజు నా లైట్ ఎందుకు ఆపావు, లైట్ ఎందుకు ఆపావు అని చెప్పి ఆవిడ కూడా పాపం ఏడ్చారనమాట. ఇక్కడ ఇమ్ము అయితే కనుక కావాలని చెప్పి నేను లైట్ ఆపలేదు, గేమ్ అదంతా ఆడానని చెప్పాడు అనమాట. తనుజ కూడా ఏమో అన్నట్టుగా చెప్పింది అనమాట. నా గురించి ఆలోచిస్తా అని చెప్పి ఇదేనా నువ్వు అందే అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య జరిగింది మామ. ఫైనల్గా ఇమాన్యుయల్ అయితే ఆ అమ్మాయికి నేను అంత చేసినా కూడా చేయలేదంటది. నాకు ఆ బాటకి చాలా బాధ వేసిందబ్బా చెప్పాడు అనమాట. ఇమ్ముకి తనుజాకి మళ్ళీ బాండ్ స్ట్రాంగ్ అయింది మామ. ఏదైనా ఓ ఓ మై ఫ్రెండ్ తిడితే టిట్టే అందే ఓ ఇమాన్యుయల్ తనుజ ఈజ్ బ్యాక్. దాని తర్వాత తనుజ బిగ్ బాస్ 9 రాకముందు వాడు నాకు ఒక మంత్ ఫ్రెండ్షిప్పే, నువ్వు నాకు వచ్చిన తర్వాత నువ్వు నాకు 1 మంత్ ఫ్రెండ్షిప్, 6 years ఫ్రెండ్షిప్ ఉన్నా నేను రితు చౌదరి క్లోజ్గా లేను, ఎక్కడ నీకు దగ్గరయ్యాను, నువ్వు ఏమన్నా ఉంటే నేను తట్టుకోలేను, ప్రతి బాధలో నేను ఏడుస్తాను, నువ్వు నన్ను ఏమన్నా నేను బాధపడతాను, నువ్వు ఏమన్నా మాకు నన్ను అని చెప్పి మనవాడైతే కనుక ఇద్దరు ఎమోషనల్ అయ్యారు, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కుదుర్చుకున్నారు. అక్కడతో అయిపోయింది. దీని తర్వాత నువ్వు ఓట్స్ అనేసరికి ఇమ్ము కూడా ఎమోషనల్ అయ్యాడనమాట. నువ్వు ఓట్స్ అనేసరికి నేను కూడా చాలా బాధపడ్డాను, అది నాకు సార్ ముందన్నావు. లాస్ట్ ఎవరితో వచ్చి
కట్టప్ప మహానటి అన్న మాటలకి నువ్వు నామినేషన్స్లో నన్ను ఎందుకు చేశావు అని చెప్పి తనుజ అయితే కనుక డిమాండ్ పవన్ అడుగుతూ నేను అలా ఏం అనుకోలేదని చెప్పి అంటాడు ఇమాన్యుల్ అయితే కనుక. సో అంతా అయిపోయాక ఫైనల్గా డిమాండ్ పవన్ అందనమాట. నాకైతే కనుక ఏంట్రా బాబు స్ట్రక్ అయిపోయా నేనే. సరే ఇదంతా కాదులే కానీ నా నామినేషన్ డిమాండ్ పవన్ కానీ డిమాండ్ పవన్ ఏంటి మరి ఇప్పటిదాకా ఏం చేశారు, జోక్ చేశారా? ఇప్పటిదాకా చూడండి డిమాండ్ పవన్ ఇప్పటిదాకా ఏంటి జోక్ చేసావా అన్నట్టుగా చెప్పాడు అనమాట. జోక్ అయితే నవ్వు, నాకు నవ్వు రాలా, సీరియస్గా ఉంటా, మరి అయితే నవ్వు మాకు అని చెప్పి. సో బిగ్ బాస్ ఏమో ముందు నామినేషన్స్ చేయండి అని చెప్పి ఇక్కడైతే కానీ చెప్తారనమాట. 7 వీక్స్ నుంచి పాయింట్ చెప్పింది తనుజ. 7 వీక్స్ నుంచి నాకేమో అవకాశం రాలా, ఛాన్స్ రాలా, ఏం రాలేదంటావు మరి నాన్న నువ్వు. అవకాశం వస్తే మరి ఇప్పుడు ఏం తిన్నావు నువ్వు అని చెప్పి తనుజ గారు అయితే అడుగుతారనమాట. నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావా, గేమ్ కోసం వచ్చావా, వాళ్ళ గేమ్ ఆడడానికి వచ్చావా, వీళ్ళ గేమ్ ఆడడానికి వచ్చావా, నువ్వు నీ గేమ్ ఆడు, నీ గేమ్ ఏంటో చూపించు అది ఇది అని చెప్పి అన్నీ మాట్లాడితే కొన్ని పాయింట్స్ అయితే గట్టిగా ఇక్కడైతే కనుక ఫైట్ చేసిద్ది. మెయిన్గా నేను అందుకని తమ్నైల్లో పెట్టాను అనమాట తనుజ గురించి, మామూలుగా లేదు, విలయ తాండవం ఆడుతున్నారు ఆవిడైతే కనుక. సో నియమాన్ని డిఫైన్ చేస్తున్నాడు, నువ్వు నీ గేమ్ ఆడట్లేదు అని చెప్పి మెయిన్గా ఈ పాయింట్ మీద నామినేట్ చేసింది. మామ దీన్ని ఎక్కువ లాగాలని ఇచ్చట్లా ఇంకా నేనైతే కనుక. సెకండ్ టైం అయితే కనుక ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా నువ్వు అని చెప్పి ఆ వర్డ్స్ ఆడారు. ఆ మాన్స్టర్ గేమ్లో దాని తర్వాత ఆ మ్యాటర్ కూడా చెప్పారనమాట. మాన్స్టర్ గేమ్లో నువ్వు నీ గేమ్ ఆడకుండా రీతి చౌదరి సపోర్ట్ చేసావు, నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పి ఇప్పుడైతే చెప్పారనమాట. తనుజ చెప్తున్నారనమాట, నువ్వు టాస్క్ వద్దు సెల్ఫ్ గేమ్ ఆడు అనేసి చెప్తున్నారనమాట. నీ గేమ్ రిలేషన్స్ వద్దు, బాండింగ్స్ వద్దు, సెల్ఫ్ గేమ్ ఆడని చెప్పారనమాట. ఇక్కడ రీతు మాట్లాడడం మధ్యలో వచ్చి తెలిసింది కదా మన డిమాండ్ పవన్కి లాయర్ వచ్చి మాట్లాడే డిఫైన్ చేసుకోవాలి కదా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. సో వచ్చేసి లాయర్ వచ్చేసింది ఇక మాట్లాడింది అనమాట. ఏమనుకున్నారు మీరు నా గురించి, నేను డిమాండ్ పవన్ సపోర్ట్తో ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాను అనుకున్నారా, నేను గేమ్ ఆడుకున్నాను ఇక్కడ ఉన్నానా అని చెప్పి మాట్లాడింది అనమాట. సో ఇక్కడైతే కనుక సరిపోయింది. దాని తర్వాత ఫైనల్గా ఇంకో నామినేషన్ వచ్చి తనుజాకి. ఏం సింపుల్ పాయింట్స్ పెట్టారు ఇవిడైతే కనుక, ఏం వీళ్ళు కొట్టుకోలేదు తిట్టుకోలేదు. మీరు లాస్ట్ కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్లో నన్ను తప్పించారు, రీజన్ ఏం చెప్పిందంటే ఆ రోజు మీరు నా కొడుకుగా ఉన్న ఇమాన్యుయల్ కన్నా మీరు బాగా ఆడుతున్నారు, తనకి మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతారని కాబట్టి మీరు తప్పిస్తున్నాను అని చెప్పి ఆ రోజు సంజన గారు చెప్పారు. ఆ రోజు ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి నన్ను తప్పించినందుకు నేను చాలా బాధపడ్డాను. మీరు మీ గేమ్ ఆడండి, ఆట ఆడరా చూడండి, గేమ్ని చూడండి, ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయొద్దు అని చెప్పి చెప్పింది తనుజ. నేను ఇప్పటికి కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను అని స్ట్రాంగ్గా ఆవిడే చెప్పారు. సరే నా నామినేషన్ నేనైతే కనుక మిమ్మల్ని అని చెప్పి తనైతే కనుక నామినేషన్స్లో వేసేసారు అనమాట. సంజన గారిని నామినేట్ చేశారు ఇవిడైతే కనుక. అండ్ సుమనన్న మాట్లాడితేనే కామెడీ, సుమనన్న నవ్వితే కామెడీ, సుమనన్న సీరియస్ చేసినా కామెడీ, సుమనన్న ఏం చేసినా ఫన్ 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 మోడ్ అనమాట. డిమాండ్ పవన్ని నామినేట్ చేస్తారు ఏమని. సో 2 వీక్స్ నుంచి సేవ్ అవుతున్నావు. ఫస్ట్ రీతు చౌదరి గురించి చెప్దాం. సుమనన్న 2 వీక్స్ నుంచి సేవ్ అవుతున్నావు అబ్బా నువ్వు, అబ్బే ఇంకొద్దిగా షౌటింగ్ బాగా ఉంది నీది, అందరు చెప్పట్లా, నేను చెప్తున్నాను నేను ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని కాబట్టి చెప్తున్నాను అని చెప్పి సుమనన్న చెప్తున్నాను అనమాట. నామినేషన్స్లో మాట్లాడాడు, నేను అందుకనే నామినేషన్స్లో మాట్లాడుతున్నాను, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పాడు అనమాట. ఇక నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే ఎలా అనేసి చెప్పాడు అనమాట సుమనన్న. నెక్స్ట్ డిమాండ్ పవన్ అనమాట. బాగా కలిసిపోయావు అబ్బా డిమాండ్ పవన్, నువ్వు దెబ్బ తగిలింది కదా నా ఇంటికి వెళ్ళి బజ్జో సరేనా, ఆయింట్మెంట్ రాసుకొని బ్యాక్ పెయిన్ వచ్చింది కదా బ్యాండేజ్ వేసుకొని బజ్జో అని చెప్పి అనగానే అటు పక్క నుంచి కళ్యాణ్, రీతు చౌదరి, ఇమాన్యుయల్ పక్క పక్కన అవుతారనమాట, భరణి, తనుజ వీళ్ళందరూ. సో హెల్త్ బాగాలేదు కదా నాన్న, డిమాండ్ వెళ్ళిపో, రెస్ట్ కావాలి నీకు, ఆ తర్వాత గేమ్లా ఆడు, వేరే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఈ పాయింట్స్ మీద డిస్కస్ చేశారనమాట. చెప్తాడు అన్న ఆడేవాడే ఉండాలన్నా, డిమాండ్ పవన్ చెప్తా ఆడేవాడు ఉండాలన్నా, ఎంకరేజ్మెంట్ కావాలన్నా, డిస్కరేజ్ చేస్తావేంటన్నా, ఆడేవాడు ఉంటేనే కదన్న ఆడియన్స్ అందరూ చూసేదని చెప్పి చెప్తారు, యాక్సెప్ట్ చేస్తారు, అయిపోయింది. 6th 1 సంజన గారు డిమాండ్ పవన్ నామినేట్ చేశారు. ఏ పాయింట్ పెట్టారు చెప్తాను చూడండి. టికెట్ ఫినాలేలో మనోడు అందరికి ఒక ఛాలెంజ్ విసిరాడు అనమాట. టికెట్ ఫినాల్ కొట్టేది నేనే, మీ అందరికీ చెప్తున్నా అని చెప్పి ఏదైతే మాట చెప్పాడో ఆ ఓడు ఆవిడ తీసుకోలేకపోయింది. అంటే ఆ ఛాలెంజింగ్లో అనిపించింది అనమాట. నాకేదో అంటే నేను మీకు ఫిజికల్గా వీక్ అయి ఉండొచ్చు, కానీ బ్రెయిన్లో నాకు అందరూ దేవుడు నా ఇద్దరికి సమానంగా ఇచ్చాడని చెప్పి ఆవిడ ఓటు చెప్పేసి సింపుల్గా నామినేట్ చేసేసింది. దాని తర్వాత రీతు చౌదరి చెప్పింది అనమాట. అనుకున్నా నేను సారీ చెప్తే కూడా మళ్ళీ ఎందుకు సంజన గారు నన్ను వదలకుండా నామినేషన్స్లో కూడా ఇంకా లాగుతూనే ఉన్నారని చెప్పి చెప్పింది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే రీతు చౌదరి సారీ చెప్పేదాకా ఈవిడైతే ఆవిడని వదలదు, ఇక ఈవిడితో నాకు ఎందుకు లేరా బాబు, ఫైనల్లో నాకు ఎక్కడైనా ఈవిడ దగ్గర నుంచి అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటే బాగుంటుందని చెప్పి ఇద్దరు కలిసిపోయారు. ఫైనల్గా అయితే కనుక రీతు టెడ్డీ బేర్ టాస్క్లో కూడా బాగా ఫీల్ అయ్యిందంట.
మళ్ళీ సంజన గారు సారీ మళ్ళీ చెప్పు అనేసి చెప్తుంది అనమాట. బాబోయ్ వీడు సారీ చెప్పేదాకా వదిలేదు, ఎందుకు మీరు నాకు వేరే నేమ్స్ చెప్పి మీరు నాకు వేరే నేమ్స్ చెప్పారని చెప్పి డీమాన్ పవన్ అయితే అడుగుతారనమాట. నాకు వేరే ఇద్దరు పేర్లు చెప్పి ఇప్పుడు మా ఇద్దరు పేర్లు నామినేట్ చేశారు, ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు చెప్తారనమాట. ఇప్పుడు సంజన గారు అయితే ఫైనల్గా హ్యాపీగా ఫీల్ అయింది, అబ్బా ఇద్దరు అయితే కలిసిపోయారు అన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. ఇక్కడ నుంచి నన్ను నామినేషన్స్లో పెట్టబాకు, పద్దాక నన్ను ఏ పాయింట్లో లాగమాకని చెప్పి సంజన గారు కూడా రీతు గారు చెప్పింది. అండ్ డీమాన్ పవన్ నామినేషన్స్ ఇక్కడైతే కనుక డీమాన్ పవన్ని ఎందుకు నామినేట్ చేశారు ఏంటనగా, డీమాన్ పవన్ నామినేషన్స్లో యు ఆర్ నాట్ ఇద్దరికి ఫైట్ ఇమ్ము అనేసి నువ్వు అన్నావు, దాని మీద అర్థం ఏంటి అనేసి ఆ ప్లేస్లో ఉంటే నామినేషన్స్ డీమాన్ పవన్ చేస్తున్నాడు. సో నామినేషన్స్లో క్లారిఫికేషన్ రైట్. ఇక్కడ ఏంటంటే కనుక నామినేషన్స్ టైంలో డీమాన్ పవన్ అయితే కనుక సంజనాకి తనుజాకి చేశాడు మామ. డీమాన్ పవన్ అంటాడు క్లారిఫికేషన్స్ ఎందుకు నామినేషన్స్ టైంలో అని చెప్తాడనమాట. ఈ ఇద్దరికి అయితే కనుక ఇక్కడ ఫైట్ అయింది మంచిగానే. ఇమ్ము అనేసి అన్నావు, మళ్ళీ నా పేరు ఎందుకు తెచ్చావు, ఇది ఈ ప్లేస్లో ఉంటే అది నామినేషన్స్ అర్థం కదా, అక్కడ నువ్వు వెళ్ళి ఇమాన్యుయల్ అని చెప్పి వెంటనే నామినేషన్స్లో మార్చుకున్నావా నువ్వు అని చెప్పి మళ్ళీ హ్యాపీగా ఫిల్లో వేసుకొని కూర్చొని ఉన్నావు కదా వెనక, అది ఇది అనేసి ఇక్కడైతే కనుక ఫైట్ జరిగింది. సో హ్యాపీగానే కూర్చున్నావు కదా, మేము ఇక్కడ అంటే ఆ పాయింట్స్ కూడా కొన్ని అక్కడ మాట్లాడే సిచ్యువేషన్లో తనుజ కొంచెం అర్థం కాలా, తను ఏంటో నోటుకు వచ్చినట్టు మాట్లాడింది కొన్ని మాటలు అయితే కనుక. సో ఇక్కడైతే కనుక ఫ్లిప్ అవ్వకు అది అని చెప్పి బాగా గొడవ జరిగింది అబ్బా. ఇక్కడైతే కనుక నా నేమ్ నువ్వు ఆడు అది అని చెప్పి మళ్ళీ డీమాన్ అయితే కనుక అందరినీ సపోర్ట్ నీకే అన్నాడు అనమాట. అందరి సపోర్ట్ నీకే ఉంది అది ఇది అని చెప్పి మనోడి దగ్గర మాట్లాడేసరికి తనుజ ఇంకా ఏం చేయాలో తెలియక అందరి సపోర్ట్ నాకా, అవును అందరి సపోర్ట్ వల్లే నేను ఎక్కడ ఉన్నాను, నేను ఆ మాట అనలేదని చెప్పి డీమాన్ పవన్ చెప్తాడు. తెలిసి ఒక మాట అంటే ఇక దాన్ని అల్లుకుపోతూ ఉంటారు ఒక్కొక్కరు అని చెప్పి ఇప్పుడు తను డీమాన్ కంటే బెటర్ అనేసి ప్రూవ్ చేస్తుంది అనమాట. లైట్ అక్కడ మాట్లాడి నేనేం ఇంకా వినాలని అనుకోవట్లేదని చెప్పి చెప్తాడనమాట. దీని తర్వాత నెక్స్ట్ అయితే కనుక ఇమాన్యుయల్, నేను అనుకుంటానే ఉన్నా ఖచ్చితంగా వీళ్ళు చేస్తారని చెప్పేలా, ఈ పాయింట్ లేక ఏ పాయింట్ లేక నామినేషన్స్లో అందరూ ఉండాలని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను అన్నా అని చెప్పి అనేసరికి ఇది కరెక్ట్గా అనిపించలేదు, ఎక్కడో దెబ్బ కొట్టిందని చెప్పి మరి అప్పటికప్పుడు మరి ఏం జరిగిందో బిగ్ బాస్ టీం మాట్లాడడం వల్ల మరి ఏం మాట్లాడడం వల్ల తన నామినేషన్ అయితే కనుక మార్చుకొని కళ్యాణ్ అయితే కనుక తన నామినేషన్ మార్చుకున్నాడు అనమాట. తనైతే కనుక అందరూ నామినేషన్స్లో ఉండాలని చెప్పి మళ్ళీ నెక్స్ట్ సంజనాని నామినేట్ చేశాడు. సో ఏదైతే మమ్మల్ని రీతు చౌదరిని నన్ను పాయింట్స్ ఏవైతే ఉన్నారో మీరు అవతల వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఇలా చేయడం ఏం బాలేదని చెప్పి సింపుల్గా పెట్టాడు. అండ్ బిగ్ బాస్గా ఏమో కెప్టెన్సీ కంటెంటర్గా ఉన్న కళ్యాణ్ని కూడా ఒక నామినేట్ చేయండి అంటే కళ్యాణ్ ఏమో అంతా ఆలోచించి బర్నీ గారిని నామినేట్ చేస్తారనమాట. సింపుల్గా బర్నీ గారికి ఏం చెప్తారంటే కనుక మీరు ఆ రోజు ఏదైతే గౌతమ్తో ఆడిన గేము అంత ఫిజికల్గా బాగుండి జస్ట్ అది మైండ్గా ఆలోచించాల్సిన గేమే కదా, మీరు ఆ చిన్న గేమ్ కూడా ఆడలేకపోయారే అన్నట్టుగా నాకు అనిపించిందని చెప్పి తనైతే కనుక నామినేషన్ చేస్తూ బర్నీ గారిని పెట్టారనమాట. బర్నీ గారేమో కెప్టెన్సీ కంటెంటర్ మంచిగానే చెప్పారు కానీ గట్టి పాయింట్స్ పెట్టలేదని చెప్పి ఆయన కూడా కొంచెం అలా ఫన్నీగా చెప్పారు. అండ్ వాళ్ళ అమ్మాయి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మైండ్లో పెట్టుకుని ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యాను అది అని చెప్పి బర్నీ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు మామ. ఇది నామినేషన్స్లో ఉన్న వీడియో. నామినేషన్స్లో డీమాన్ పవన్ అందరు ఉన్నారు, డీమాన్ పవన్ ఉన్నారు, రీతు చౌదరి ఉంది, తనుజ గారు ఉన్నారు, సుమన్ అన్న ఉన్నారు, సంజన గారు ఉన్నారు, అండ్ ఎక్సెప్ట్ కళ్యాణ్ పాడాలా, ఇమాన్యుయల్, రిమైనింగ్ 6 అందరు ఉన్నారు మామ. మీ ఓటింగ్ ఎవరికి వేస్తారో ఖచ్చితంగా కామెంట్ పెట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.